Good morning, children. Today we are going to learn linear equations in one variable. Okay, what is linear equation, what is variable, what is constant, etc. We learned in this session. Here observe, in our do the sums, which of the following are linear equations? అంటే వీటిలో లినియర్ ఈక్వేషన్స్ ఏముంటాయి? దానికన్నా ముందు మనం అసలు వేరియబుల్స్ గురించి కాన్స్టెంట్స్ గురించి కొంచెం బ్రీఫ్గా నేర్చుకుందాం. ఓకే, సపోజ్ 1, 2, 5, 10, 25 etc. all these are numbers. Wherever you go, these values are fixed. These are called constants. వీటిని ఏమంటారు? కాన్స్టెంట్స్ అంటారు వీటిని. ఓకే, సిమిలర్లీ a, x, y, we use these alphabets in formula in finding areas and perimeters. Okay, these values are not fixed. These values are changes. That's why these are called variables. వీటిని ఏమంటాం అంటే వేరియబుల్స్ అని అంటాం. చలరాశులు, ఇవి స్థిరరాశులు. అదేవిధంగా ఒక నెంబర్ని, కాన్స్టెంట్ని, ఒక వేరియబుల్ని తీసుకుని ఈ విధంగా తయారు చేసినట్లయితే మల్టిప్లై చేస్తే 2 into x 2x వచ్చింది. అదేవిధంగా ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమొస్తుంది? x² వస్తుంది. అదేవిధంగా ఎక్స్ ఇంటూ వై xy. అదేవిధంగా 5yz. ఇటువంటి వాటిని ఏమంటాం అంటే టర్మ్స్ అంటారు అన్నమాట. వీటిని ఏమంటారు? టర్మ్స్. ఓకే, ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 or more terms ఈజ్ కాల్డ్ an algebraic expression. ఈ విధంగా ఈ టర్మ్స్ని యాడ్ చేసిన లేదా సబ్ట్రాక్ట్ చేసిన వచ్చినటువంటి దాన్ని ఏమంటాం? ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇప్పుడు 2x + 3y అనేది ఒక ఎక్స్ప్రెషన్. ఈజ్ ఈక్వల్ టు సింబల్ వేసి ఒక నెంబర్ కానీ 0 కానీ రాసినట్లయితే దీన్ని ఏమంటాం అంటే ఈక్వేషన్ అంటాం. దీన్ని ఏమంటారు? ఈక్వేషన్. అదేవిధంగా x³ ఈజ్ ఈక్వల్ టు 4. ఇట్ ఈజ్ అనదర్ ఈక్వేషన్. ఈ ఈజ్ ఈక్వల్ టు సైన్కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి దాన్ని ఏమంటాం? LHS అంటాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. మరి రైట్ సైడ్ ఉన్నటువంటి దాన్ని ఏమంటాం అంటే RHS. ఇవన్నీ కూడా మనం 6th 7th కూడా నేర్చుకున్నాం. ఓకే, ఇంకొక కాన్సెప్ట్ కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు సపోజ్ x ఇంటూ ఎక్స్ ఉంది, ఎంత వస్తుంది? x² వస్తుంది. అదేవిధంగా x ఇంటూ ఎక్స్ x⁻3. దీన్ని ఏమని చదువుతాం అంటే x³ అని చదువుతాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ పవర్ 1ని 2 కూడా కలుపుతాం అన్నమాట. ఇక్కడ 1 1 1 ఉంది. ఇక్కడ బేస్లు ఈక్వల్గా ఉంటే ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సపోజ్ 5x⁻7 ఉంది. ఈ 7ని ఏమంటాం అంటే ఎక్స్పోనెంట్ అంటారు. ఏమంటారు? ఎక్స్పోనెంట్. ఓకే, మరి అదేవిధంగా 4x³ ఉంది. దీంట్లో x యొక్క పవర్ 3. సపోజ్ xy ఉంది. మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడైతే ఒకే వేరియబుల్ ఉంది, ఇక్కడ 2 వేరియబుల్స్ ఉంది, ప్రొడక్ట్ ఆఫ్ 2 వేరియబుల్స్. మరి ఈ కేసులో ఒక పదం ఇచ్చేస్తాం, ఒక వాడు డిగ్రీ అనే వాడు ఇచ్చేస్తాం. ఓకే, ఈ టర్మ్కి డిగ్రీ ఎంత అవుతుందంటే వీటి యొక్క పవర్స్ని యాడ్ చేసుకోవాలి. 1 + 1 2. దీని యొక్క డిగ్రీ ఎంత అవుతుంది? 2. అదేవిధంగా 2x y z ఉంది. ఈ టర్మ్కి డిగ్రీ 1 + 1 ఎంత వస్తుంది? 3 వస్తుంది. సపోజ్ x² y z³ ఉంది. ద డిగ్రీ ఆఫ్ దిస్ టర్మ్ ఈజ్ 2 + 1 3 3 + 3 6. ఈ విధంగా టర్మ్ కేసులో డిగ్రీ అంటాం. ఇండివిజువల్గా ఒకటే వేరియబుల్ ఉంటే అది అక్కడ ఆ కేసులో ఏమంటాం అంటే ఎక్స్పోనెంట్ అంటాం. ఇప్పుడు సపోజ్ ఒక ఎక్స్ప్రెషన్ తీసుకుందాం, 4x² + 3x. ఇప్పుడు దీనికి డిగ్రీ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇండివిజువల్ టర్మ్స్ యొక్క డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఈ 4x² డిగ్రీ ఎంత? 2. ఈ 3xకి డిగ్రీ 1. ఇప్పుడు ఈ 1 2లో బిగ్గర్ నెంబర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఈ 2ని ఏమంటామంటే ఈ ఎక్స్ప్రెషన్కి డిగ్రీగా తీసుకుంటాం. ఇప్పుడు సపోజ్ 5x³ 4x² + 3y ఉంది.
మరి దీని యొక్క డిగ్రీ ఎంత అవుతుంది? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇండివిజువల్ టర్మ్స్ యొక్క డిగ్రీస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ దీని యొక్క డిగ్రీ 3, దీని యొక్క డిగ్రీ 2, దీని యొక్క డిగ్రీ 1. ఓవరాల్గా దీని యొక్క డిగ్రీ 1, 2, 3లో పెద్దది 3. ఇది డిగ్రీ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 5x² y³ ప్లస్ y⁴ ప్లస్ x⁴ ఉంది. ఇప్పుడు చూసినట్లయితే ఈ టర్మ్ యొక్క డిగ్రీ ఎంత వస్తుంది? 5. ఈ టర్మ్ యొక్క డిగ్రీ 4. ఈ టర్మ్ యొక్క డిగ్రీ 5. నౌ బిగ్గెస్ట్ అమాంగ్ దీస్ 3 నెంబర్స్ ఎంత? 5. ఈ విధంగా దీని యొక్క డిగ్రీ ఎంత అవుతుంది? 5 వస్తుంది అన్నమాట. ఇప్పుడు సపోజ్ 4x² ప్లస్ 3y, దీని యొక్క డిగ్రీ ఎంతమ్మా? 2. x ప్లస్ y, ద డిగ్రీ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ 1. అంటే ఇక్కడ దీని యొక్క డిగ్రీ, దీని ఎక్స్పోనెంట్ 1, ఇక్కడ దీని ఎక్స్పోనెంట్ 1 రెండింటిలో పెద్దది ఇది. ఈ విధంగా ఎక్స్ప్రెషన్కి డిగ్రీ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఈక్వేషన్ చూద్దాం. ఇప్పుడు 5x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4 ఉంది. డిగ్రీ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఈజ్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. అదేవిధంగా 2x² ప్లస్ 4y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 10 ఉంది. ద డిగ్రీ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఈజ్ 2. 2a plus 3 is equal to 8. The degree of this equation is 1. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్కి సెకండ్ ఈక్వేషన్కి డిగ్రీ ఎంత ఉంది? 1 ఉంది. Such type of equations are called linear equations. Linear equations. That means if the degree of an equation is 1, then it is said to be linear equation. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లీనియర్ ఈక్వేషన్కి x plus y is equal to 7. y plus a is equal to 3, 3x is equal to 8. ఇష్టం 2 వేరియబుల్స్ తీసుకోవచ్చు లేదా ఒక వేరియబుల్ తీసుకోవచ్చు, కానీ ఇక్కడ పవర్ ఎంత ఉండాలి? 1 మాత్రమే ఉండాలి. అటువంటి ఈక్వేషన్స్ని ఏమంటాం అంటే లీనియర్ ఈక్వేషన్స్ అని అంటాం. మరి వీటి మీద కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, వాటిని మనం ఇప్పుడు చేద్దాం. ఇవన్నీ కూడా మీరు మీ యొక్క హోంవర్క్లో చేయాలి, గుర్తుపెట్టుకోండి. హోంవర్క్లో చేసి స్కూల్కి వచ్చిన తర్వాత చూపించాలి. ఏనా which of the following are linear equations? మరి ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే 4x plus 6 is equal to 8. It is a linear equation. Now observe second one. Here 4x minus 5y is equal to 9. The power is 1 here, 5y కి పవర్ 1. టోటల్గా దీని యొక్క డిగ్రీ ఎంత అవుతుంది? 1. కాబట్టి ఇట్ ఈజ్ ఎన్ లీనియర్ ఈక్వేషన్. ఇట్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్. నెక్స్ట్ అబ్జర్వ్ థర్డ్ వన్. హియర్ ద డిగ్రీ ఆఫ్ ది ఈక్వేషన్ ఎంత వస్తుంది? ఇక్కడ దీనికి 2, ఈ టర్మ్కి 2, ఈ టర్మ్కి 2, ఈ టర్మ్కి 2. టోటల్గా డిగ్రీ ఎంత వస్తుంది? ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. మనకి డిగ్రీ 1 అయితే దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటారు. డిగ్రీ 2 ఉంది కాబట్టి దాన్ని లీనియర్ ఈక్వేషన్ కాదు. దీని గురించి మనం 9th క్లాస్లో నేర్చుకుందరు, కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. మరి దీన్ని 2 అయితే డిగ్రీ. ఇట్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ అబ్జర్వ్ చేయండి. ఈ టర్మ్కి డిగ్రీ 2. ఎందువల్ల? xy ఉంది, x పవర్ 1, y పవర్ 1. టోటల్గా ఈ టర్మ్ డిగ్రీ 2, దిస్ టర్మ్ డిగ్రీ 2, దిస్ టర్మ్ డిగ్రీ 2. Therefore the degree of this equation is 2. Therefore fourth one also it is not a linear equation. Now observe fifth one. 3x plus 2y minus 6 is equal to 0. Here observe the degree of the equation is 1. That's why it is a linear equation. Here observe 3 is equal to 2x plus y. It is also linear equation because the degree of equation is 1. Here once again last one. The degree of this equation is 1. That's why it is also linear equation. ఇవన్నీ మీరు రాసుకోండమ్మా. క్వశ్చన్ ఎక్కించడం, ఆన్సర్ రాయడం. దీని యొక్క డిగ్రీ ఎందువల్ల 1? 7pకి డిగ్రీ 1, 6qకి డిగ్రీ 1, 13sకి డిగ్రీ 1. ఓవరాల్గా 1, 1, 1లో హైయెస్ట్ నెంబరు 1. కాబట్టి దీని యొక్క డిగ్రీ ఎంత అనుకుంటాం? 1. నెక్స్ట్ కమ్ టు అనదర్ టాపిక్.
That one is simple equation. What is simple equation? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్స్లో ఇక్కడ ఏమి లీనియర్ ఈక్వేషన్స్, ఫస్ట్ వన్ లీనియర్, అదేవిధంగా సెకండ్, సిక్స్త్, ఫిఫ్త్, సెవెంత్. ఈ ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? ఎక్స్ ఒకటి మాత్రమే వేరియబుల్ ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 2 వేరియబుల్స్ ఉన్నాయి, 1, 2. మరి అదేవిధంగా ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఎక్స్ వై 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఒక వేరియబుల్ మాత్రమే ఉంటే ఒక లీనియర్ ఈక్వేషన్లో దాన్ని ఏమంటామంటే సింపుల్ ఈక్వేషన్ అని అంటామన్నమాట. If a linear equation contains only one variable, then it is said to be a simple equation. A simple equation. Suppose 4a is equal to 8. It is a simple equation because its degree is 1 and it contains only one variable. అంటే సింపుల్ ఈక్వేషన్ అవ్వాలంటే కంపల్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లినియర్ ఈక్వేషన్ అయి ఉండాలి, దాంట్లో వేరియబుల్స్ ఒకటే ఉండాలి. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 7y is equal to 8. ఇట్ ఈజ్ ఆల్సో సింపుల్ ఈక్వేషన్. మరి వీటి మీద కొన్ని సమ్స్ని మనం ఇప్పుడు చూద్దాం. Now come to which of the following are simple equations? Which of the following are simple equations? Observe first of all whether it is a linear equation or not. ఫస్ట్ లినియర్ ఈక్వేషన్ అవుతుందా కదా చూసుకోవాలి. ఫస్ట్ చూడండి లినియర్ ఈక్వేషనే, అదేవిధంగా వేరియబుల్స్ అని ఉన్నాయి, ఇక్కడ ఒకే వేరియబుల్ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ సింపుల్ ఈక్వేషన్. సింపుల్ ఈక్వేషన్. నౌ అబ్జర్వ్ టు సెకండ్ వన్. హియర్ హౌ మెనీ వేరియబుల్స్ ఆర్ ప్రజెంట్? ఇక్కడ 1, ఇక్కడ 1, 2 కాదు, ఇక్కడ 2 కూడా ఒకటే ఉన్నాయి కాబట్టి ఒక వేరియబుల్ కానీ తీసుకుంటాం. That's why it is a simple equation. Now come to third one. How many variables present in third one? X, y. There are 2 variables. That's why it is not a simple equation. Simple equation. And linear equation అవుతుంది. Linear equation అవుతుంది ఎందువల్ల? డిగ్రీ 1 కాబట్టి. అదేవిధంగా ఫోర్త్ వన్ x/3 + 5 = 0. ఇట్ ఈజ్ ఏ సింపుల్ ఈక్వేషన్ బికాస్ ఇట్ కంటైన్స్ ఓన్లీ వన్ వేరియబుల్. నా ఫిఫ్త్ వన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లినియర్ ఈక్వేషన్ అవుతుందా లేదా? లినియర్ ఈక్వేషన్ అవ్వటం లేదు. లినియర్ ఈక్వేషన్ అవ్వకపోతే అది సింపుల్ ఈక్వేషన్ అవ్వదు. దట్స్ వై ఇట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ ఈక్వేషన్. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి. ఇది సింపుల్ ఈక్వేషన్ అవుతుందా కాదా చెప్పాలి. Here observe how many variables are there. There are 2 variables, m and n. That's why it is linear equation, but it is not a simple equation. Simple equation అవ్వాలంటే వేరియబుల్ ఒకటే ఉండాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లినియర్ ఈక్వేషన్ అవుతుంది ఇది, కానీ సింపుల్ ఈక్వేషన్ అవ్వదు. ఎందువల్ల? It contains 3 variables. It is not a simple equation. Now last one observe. It contains only one variable t. That's why it is a simple equation. It is a సింపుల్ ఈక్వేషన్. మీరు నీట్గా నోట్స్లో ఈ విధంగా చేసుకోవాలి. 13t - 26 = 39. ఇట్ ఈజ్ ఏ సింపుల్ ఈక్వేషన్. ఈ విధంగా మనం నోట్స్లో నీట్గా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ సాల్వ్ ద ఫాలోయింగ్ సింపుల్ ఈక్వేషన్స్. వీటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి? మరి వీటిని మనం 6th-లోని 7th-లోని నేర్చుకున్నాం, అయినా కానీ మళ్ళీ మనకి ఇచ్చారు. ఎందువల్ల అంటే ఈ సింప్లిఫికేషన్లు మనకి హైయర్ క్లాస్లో బాగా ఉపయోగపడతాయి, బాగా నేర్చుకోవాలి. ఏ విధంగా చేయాలో చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ అబ్జర్వ్. ఏముంది ఫస్ట్ వన్? 6m = 12. 6m = 12. ఇక్కడ మనం ఏం చేస్తామంటే వేరియబుల్ని లెఫ్ట్ సైడ్ ఉంచి రిమైనింగ్ అన్ని కూడా రైట్ సైడ్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఈ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు దీన్ని ఏమంటామంటే ట్రాన్స్పోజ్ చేసేటప్పుడు రైట్ సైడ్కి తీసుకున్నట్లయితే ప్లస్ని,
మైనస్ అవుతుంది, అంటే +2 ఏమవుతుందంటే -2 అవుతుంది. అదేవిధంగా -2 ఉంటే +2 అవుతుంది. ఒకవేళ ఒక నెంబరు లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తే రైట్ సైడ్కి తీసుకెళ్ళినప్పుడు దాన్ని డివైడ్ చేస్తుంది. ఒకవేళ లెఫ్ట్ సైడ్ నెంబర్ని డివైడ్ చేస్తే రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేసినప్పుడు అది మల్టిప్లై చేస్తుంది. మరి ఇక్కడ చూసినట్లయితే 6m what was given 6m is equal to 12. Now on transposing 6ని ట్రాన్స్పోజ్ చేయాలి. ఇక్కడ mని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ట్రాన్స్పోజ్ చేసినట్లయితే 6 లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తుంది, ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఇది డివైడ్ చేస్తుంది. దట్స్ వై m is equal to 12/6. m is equal to ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. Now come to second solution. 14p is equal to -42. Transpose 14 to right side. Now it divides -42/14. ఇక్కడ minus how many times cancels? 3 times cancel అవుతుంది. therefore p is equal to -3. మీరు నోట్స్లో చేసేటప్పుడు కిందకి చేసుకోండి, నేను బోర్డు మీద చేస్తున్నాను కాబట్టి ఇలా పక్కన చేస్తున్నాను, మీరు ఇరికించి చేసి ఇక్కడ నీట్గా చేసుకోండి. Now come to third one. -5y is equal to 30. Now transpose -5 to right side. 30/-5. y is equal to -30/5. విధంగా డినామినేటర్లో మైనస్ ఉండలేదు, దాన్ని న్యూమరేటర్కి తీసుకొచ్చాను ఫస్ట్. ఈ 5 30లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 6 టైమ్స్. ఈ మైనస్ ఉంది కదా, అంటే -6 వచ్చింది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్. -2x is equal to -12. Now x is equal to -12/-2. మైనస్ క్యాన్సిల్ అవుతుంది, 2 12లో ఎన్ని టైమ్స్, 6 టైమ్స్. therefore x is equal to 6. Now come to fourth one, fifth one. ఇవన్నీ కూడా నేను సొల్యూషన్లో చేస్తాను చూడండి, లెక్క ఒకసారి మీరు నోట్ చేసుకోవాలి. 34x is equal to -51. x is equal to -51/34. ఇక్కడ ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 34 51లో క్యాన్సిల్ అవుతుంది. మరి ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, మీరు టేబుల్స్ బాగా నేర్చుకున్నట్లయితే 17 టేబుల్ చూడండి, 2 17s 3 17s. therefore x is equal to -3/2. now come to sixth one. n/7 equal to -3. Transpose 7 to right side. Here 7 divides, on transposing it multiplies. -3 into 7. n equal to -3 into 7 is -21. Now come to seventh one. Solution. What was given? 2x/3 is equal to 18. 2x/3 is equal to 18. ఫస్ట్ 3ని ట్రాన్స్పోజ్ చేయండి, 1 by 1 చేసుకుందాం స్టెప్ బై స్టెప్. 2x is equal to 18 into 3. ఇక్కడ 3 డివైడ్ చేస్తుంది, రైట్ సైడ్కి వస్తే మల్టిప్లై చేస్తుంది. 2x is equal to 18 3s 54. now x is equal to 54. 2 మల్టిప్లై చేస్తుంది, అండ్ ట్రాన్స్పోజింగ్ ఇట్ డివైడ్స్. now x is equal to ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అమ్మా, 2. 5లో 2 టైమ్స్, ఇంకా 1 ఉంది, 1 4 14లో 7 టైమ్స్. x is equal to 27. now seventh one. 3x plus 1 is equal to 16. now first transpose 1 to right side. 16 plus 1 becomes -1. 3x is equal to 15. x is equal to 15/3. x is equal to 5. now come to this is 8th one. come to 9th sum. 3p minus 7 equal to 0. Transpose 7 to right side. 3p equal to 0. On transposing -7 becomes +7. 3p is equal to 7. now p equal to 7/3. దీన్ని ఇంకెక్కడతో ఆప్ చేసేయండి, ఫర్దర్గా సాల్వ్ చేయకండి. నెక్స్ట్
10th one solution. What was given? 13 minus 6n is equal to 7. Now transpose 13 to right side. Minus 6n is equal to 7 minus 13. Minus 6n is equal to, on subtracting 13 from 7, which is minus 6. n is equal to minus 6 by minus 6. Minus or minus cancel అవుతుంది. 6 లో 6 1 time. Therefore n is equal to 1. This way we solve these equations. Next come to next one, 11th one. Eleventh solution, observe. 200 y minus 51 is equal to 49. Now transpose minus 51 to right side. 200 y is equal to 49 plus 51. 200 y is equal to 49 plus 51 is 100. y is equal to 100. 200 transpose చేయండి, ఎంత వస్తుంది? 100 by 200. Now 0 0 0 0. Now remaining is y is equal to 1 by 2. Now come to 12th. 11n plus 1 is equal to 1. Now 11n is equal to, transpose 1 to right side. 11n is equal to 0. n is equal to 0 by 11. That means n is equal to 0. 0 by anything is 0. 0 by anything is 0. Now come to 13th. What was given? 7x minus 9 is equal to 16. 7x is equal to 16 plus, on transposing minus 9 becomes plus 9. 7x is equal to 25. x is equal to 25 by 7. Now come to 14th. 8x plus 5 by 2 is equal to 13. 8x transpose 5 by 2 right side, it becomes 13 minus 5 by 2. 8x is equal to, now take LCM. What is LCM? LCM is 2. 2 into 13, 26 minus 5. 8x is equal to 26 minus 5 is 21 by 2. Now x is equal to 21 by 2 into 8 becomes 1 by 8. అంటే 8 ఇక్కడ డినామినేటర్లో మల్టిప్లై చేస్తుందన్నమాట. x is equal to 21 by 2 8s are 16. ఈ విధంగా మనం దీన్ని సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ 15th. 4x minus 5 by 3 is equal to 9. Now 4x is equal to minus 5 by 3 becomes plus 5 by 3. 4x is equal to, take LCM 3. 3 into 9, 27 plus 3 lo 3 one time, 1 into 5, 5. 4x is equal to 27 plus 5, 32 by 3. Now x is equal to 32 by 3 into 4. Now x is equal to, observe 4 in 32, 8 times. Remaining is 8 by 3. Last one, 16th. X plus 4 by 3 is equal to 3 into 1 by 2. X plus 4 by 3 is equal to 3 into 1 by 2 means 3 2s are 6 plus 1, 7 by 2. Now x is equal to 7 by 2 minus 4 by 3. Now x is equal to, here LCM of 2 and 3. 2 and 3 is, LCM of 2 comma 3 is 6. In 6 2 3 times cancel, 3 into 7 minus 6 లో 3 2 times, 2 into 4.
is equal to x is equal to 3 into 7 21 minus 2 into 4 8 by 6. Now x is equal to 21 minus 8 13 by 6. Okay, in this way we solve these sums. అన్నీ కూడా మీరు ఏం చేస్తారు, నోట్స్లో నీట్గా హోంవర్క్లో నీట్గా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.